హాయ్ హలో అందరికి నమస్తే. కోట్లాది మంది ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటువంటి గోశాలలో ఉండేటువంటి గోవులకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మీది తప్పంటే మీది తప్పని చెప్పి ఒకరిపైన ఒకరు నిందలు వేసుకున్నటువంటి క్రమంలో మరి నిజంగా అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఈ పాలక మండలి కానీ ఇలా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి అధికారులు కానీ మరి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటి, అసలు అక్కడ ఉన్నటువంటి గోవులెన్ని, ఏ రకంగా వాటిని సంరక్షణ చెయ్యాలి అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గోమాత అంటే 1000 గోవులను సంరక్షణ చేస్తున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అనేక విషయాలు మరి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కానివ్వండి, అదేవిధంగా అక్కడ గోశాలకు సంబంధించినటువంటి ఆ గోవుల సంరక్షణకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు ఒక రాజకీయం నడుస్తూ ఉంది. తప్పు మీదంటే మీది అనుకునే విధంగా మనం చూస్తూ ఉన్నాం. సో చాలామంది భక్తుల అభిప్రాయం ఏంటంటే గోవులను సంరక్షణ చేయలేనటువంటి వాళ్ళు గోవిందుడిని ఏ రకంగా సంరక్షణ చేస్తారు, ఉన్న ప్రతిష్టను దిగజారుస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ చూడనటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం తిరుమలకు సంబంధించి. సో వీటన్నింటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా గోవులకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే అక్కడ ఎన్ని గోవులు ఉంటాయి, ఏ రకంగా చనిపోయి, వాటి మేత ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంతకు అక్కడ వైద్యం చేయించారా లేదని అనేక అనుమానాలు అనేక మంది భక్తులకు ఉన్నాయి. సో వారికి మీరు ఏం చెప్తారు సార్? ఓం నమో వెంకటేశాయ. జై గోమాత. ముందుగా శ్రీవారి భక్తులకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ప్రపంచంలో అతిపెద్ద ధార్మిక క్షేత్రం. హిందువులకి కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి క్షేత్రంలో నిత్యం ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేసేటువంటి కార్యక్రమాలు, పనులు జరుగుతున్నాయి. ఇది దేశానికి, రాష్ట్రానికి అరిష్టమని నేను పదే పదే చెప్తున్నా. అయినా కూడా అటు పాలక మండలి, ఇటు పాలకులు ఇద్దరూ కూడా సరిదిద్దుకోకపోవడం, ఇంత దిగజారుడుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వ్యవహరిస్తుందనేటువంటిది శ్రీవారి భక్తుల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన గురవుతున్నారు, బాధపడుతున్నారు. కొంతమంది మీడియా ముందుకు చెప్పగలుగుతున్నారు ఇట్లా మీ ద్వారా, కొంతమంది వారి యొక్క నిరసనని వ్యక్తం చేస్తున్నారు. గోవు అనగానే గోసేవ, గోవిందుని సేవ. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది గోసేవ. ఈరోజు స్వామివారి పాదాల చెంత నడుస్తున్నటువంటి ఎస్వి గో సంరక్షణశాలలో గో రాజకీయం మొదలైంది. ప్రతి సవాలు విసురుకుంటున్నారు. గోవుల రక్షణ, గోవుల సంరక్షణ, గోవులకు సంబంధించినటువంటి ఆశ్రయం, పోషణ, వైద్యం అన్నీ పక్కన పెట్టి పెద్ద ఎత్తున గోవుల చనిపోయినటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున రాజకీయ కోణంలో దాన్ని వాడుకుంటున్నారు. నువ్వంటే నీ హాయములు ఎన్ని చనిపోయినాయి, నా హాయములు ఎన్ని చనిపోయినాయి మాట చెప్పుకోవడం తప్ప సమస్యకి పరిష్కారం చూపించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు. టీటీడీ చైర్మన్, పాలక మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు అన్నటువంటి ఆశతో శ్రీవారి భక్తులు ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు అందరూ గోశాలకు వెళ్ళడం, నీకు దమ్ము ఉంటే నువ్వు రా అని చెప్పేసి ఇంకొక ఆయన పిలవడం, వాళ్ళ రోడ్ల మీద వండుకోవడం, పోలీస్ ఇంటర్ఫియర్ కావడం, అల్టిమేట్గా టీటీడీ ఒక పత్రాన్ని రిలీజ్ చేయడం, 191 గోవులు ఈ సంవత్సరంలో చనిపోయాయి 24-25 అని చెప్పేసి. ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకి గోవుల పోషణ పైన, గోవుల వైద్యం పైన, గోవుల పశుగ్రాసం పైన, గోశాల నిర్వహించడంలో ఎవరికి కూడా అవగాహన లేదు. నెంబర్ 1. అక్కడ అధికారులు కేవలం
జీతభత్యాలు తీసుకొని వచ్చిన సమయ పాలనకి పనిచేసి గోవులతోని ఉండవలసినటువంటి ప్రేమ భావన లేకపోవడం కూడా ఈరోజు గోవుల ఒక పరిస్థితి బాగలేదు అని నేను తెలియజేస్తున్నాను. గోవులు అనారోగ్యం కాకముందే వాటికి ముందస్తు చికిత్స చేయాల్సినవి ఉంటాయి. అవన్నీ కూడా అలోపతి ఉన్నది, మనకు హోమియోపతిక్ ఉన్నది, ఆయుర్వేదం ఉన్నది, రకరకాలుగా వైద్యాలు చేసేటువంటి వసతులు ఉన్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం వెటర్నరీ డాక్టర్స్ వచ్చి గోవులను చూస్తే సరిపోతుంది అన్నటువంటి ఆలోచనతోని పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ పనిచేస్తున్నటువంటి గోపాలకులు, గోసేవకులు వారికి గోవుల పట్ల ప్రేమ ఉండాలి, గోమాత అంటే ఇష్టంగా పనిచేసేటువంటి మనస్తత్వం ఉండాలి. ఆవు పేడ ఎత్తుతుంటే కూడా ఆనందం అనిపించాలి. నేనేదో జీతం తీసుకుంటున్నా ఇక్కడ పని చేస్తున్నటువంటి భావనతో పనిచేస్తే సమస్యకు పరిష్కారం కాదు. అది గోమాత సేవ ప్రతి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలు కొండపైన జరుగుతుందో అందులో మంత్రంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి వారు పూజారులు చేస్తారు, ఆ పనులు వేరే. గోమాత దగ్గరకు వచ్చేసరికి మాత్రం గోపాలకులు ఇందులో గోమాత పట్ల ఎంతో అంకిత భావంతో పనిచేసి వాటిని చిన్న పిల్లలని సాకినట్టుగా దాన్ని పోషించుకుంటూ పాలు తీసే సమయంలో కూడా ఆ వాతావరణాన్ని ఎంత మధురంగా క్రియేట్ చేయాలంటే శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే ఎంత ఆనందంగా గోవులు ఆనందిస్తాయనేటువంటిది ఆ ఒక కల్చర్ని తీసుకొచ్చేటువంటిది గోశాల వసతులు ఉన్నప్పటికీ వనరులు ఉన్నప్పటికీ కూడా చేయలేకపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అధికారులు ఈ దిశగా ఆలోచించకపోవడం, అసలు గోవు అంటే అసలు నాలెడ్జ్ లేదు టీటీడీలో. అసలు గోశాల అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాన్ని నెగ్లెక్టెడ్ సెక్టార్ కింద ఉన్నది. ఒక 12 ట్రస్టులు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తే అందులో గో సంరక్షణ ట్రస్ట్ అనేది ఒకటి ఉన్నప్పటికీ కూడా రొటీన్గా ఎన్నో కార్యక్రమాలు ఇది ఒకటి వస్తుంది. కానీ ఇది లైవ్ స్టాక్, మిగతాదంతా కూడా మూవబుల్ ఇమ్మూవబుల్, కానీ ఇది లైవ్ స్టాక్. ఆ లైవ్ స్టాక్ సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. తీసుకోలేకపోతే గోవుల దుస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఇప్పుడు మనం చూసాం. గతంలో పనిచేసినటువంటి వెటర్నరీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు సస్పెండ్ కావడం, వారు సస్పెండ్ అయిన తర్వాత ఇక్కడ బాధ్యత నిర్వహిస్తున్నటువంటి డిఎఫ్ఓ అధికారికి పూర్తిగా అవగాహన లేకపోవడం, వెటర్నరీ నాలెడ్జ్ లేకపోవడం, వారిని ఫుల్ అడిషనల్ ఛార్జ్గా నియమించడం, తెలియక చేసిన పొరపాటు గోవుల మరణానికి ఈరోజు పెద్ద ఎత్తున దారి తీసినటువంటిది మేము పడుతున్న అభిప్రాయం. ఎందుకంటే పర్యవేక్షణ చాలా అవసరం. ఆ పర్యవేక్షించేటువంటి వ్యక్తికి అవగాహన ఉండాలి. గోవుల పోషణ, వైద్యం, ఆశ్రయం అన్ని మీద దానికి పూర్తి అవగాహన ఉంటేనే దాన్ని చేయగలుగుతాం. పుట్టిన దూడలకి డివార్మింగ్ చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల డిజీజెస్ కూడా వస్తాయి. కానీ గోవుల అన్ని డిజీజెస్ తట్టుకునే శక్తి గోవులకు ఉంది, మనిషికి లేనప్పటికీ. గోవు గొప్పతనమే అలాంటిది. సో గోవుని ఎలా పోషించాలి అనేటువంటి దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి, అక్కడున్న అధికారులకి, అక్కడున్నటువంటి శ్యామలరావు గారికి, అక్కడ జేఈఓకి ఎవరికి కూడా నాలెడ్జ్ లేదు. సున్నా, జీరో నాలెడ్జ్. ఈ జీరో నాలెడ్జ్ ఉన్న అధికారులు అక్కడ ఉండడం వల్ల గోవులు మరణాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీన్ని పరిష్కరించేటువంటి ఆలోచనలు, సూచనలు మేము ఇస్తున్నప్పటికీ కూడా అక్కడ వరకు రీచ్ అవుతుందా లేదా మాకు తెలియదు. కానీ మేమైతే సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా మా గొంతును వినిపిస్తున్నాం. కానీ వారికి కళ్ళకు కనపడుతున్నా, చెవులకు వినపడుతున్నా, తిరుమలకు వస్తున్నటువంటి ప్రోటోకాల్ దర్శనంలో వాళ్ళు పూర్తిగా నిమగ్నమై అధికారులకి, అక్కడికి వస్తున్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులకు సేవ చేయడంలో నిమగ్నమయ్యారు తప్ప గోమాతని రక్షించుకోవాలి, గోమాతలకు సంరక్షణ చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి దశ దిశ లేని అధికారులు అక్కడ ఉండడం వల్ల, పాలక మండలి ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు గోశాలలో కానీ ఈ టీటీడీలో కానీ జరుగుతున్నటువంటి సందర్భం ఉందా? చాలా మట్టుకి గోశాలలో సంఘటనలు జరుగుతున్నాయి.
బట్ తెరపైకి వచ్చినటువంటి అంశం ఈ మధ్యన జరిగింది. అంతకంటే ముందు అది ఎన్ని చనిపోయాయి ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పాలి. చనిపోలేదు అని చెప్పడానికి ఎటువంటి కారణం లేదు, కానీ చనిపోతున్నాయి, ఎలా చనిపోతున్నాయి, ఎందుకు చనిపోతున్నాయి అనేటువంటిది కూడా సమగ్రంగా విచారణ జరిపించాలి. సబ్జెక్టు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు గతంలో జరిగిన విషయాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు, భవిష్యత్తులో ఇవి జరగకుండా అరికట్టాల్సినటువంటి ఆలోచనలు, ఆ దిశగా మా అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్ప తిరుమల తిరుపతి దేవస్థానం వస్తున్నటువంటి కోట్లాది మంది శ్రీవారి భక్తులకి సమాధానం చెప్పగలుగుతుంది తప్ప ఇలా ఇష్టానుసారంగా నువ్వెంత అంటే నేనెంత అని ప్రతి సవాలు విసురుకోవడం అత్యంత ప్రమాదకరం. వెంకటేశ్వర స్వామితో ఆటలాడితే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎప్పుడో కాదు ఇప్పుడే పనిష్మెంట్ దొరుకుతుందని కూడా వారు చెప్పారు. ఆ పనిష్మెంట్లో మొదటి ముద్దాయిగా కూటమి నాయకులు, కూటమిలో ఉన్నటువంటి రాజకీయంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాకూడదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అక్కడ ప్రాథమికంగా పర్యవేక్షణ లోపం ఉంది. స్థానికంగా గోశాలలో ఉండి చేస్తున్నటువంటి గో సేవకులు వాళ్ళంతా ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, రొటీన్గా పాలు తీస్తారు, పెండ తీసేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వెటర్నరీ వచ్చేసరికి అది డిఫరెంట్ సబ్జెక్ట్. పశుగ్రాసం ఇచ్చాల్సినటువంటి మోతాదు చూసుకోవాల్సినటువంటిది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి గోపాలకులకి గైడ్లైన్స్ ఇచ్చేటువంటి ఒక మంచి సూపర్వైజర్ ఉండాలి, అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి. అలాంటి సిస్టమ్ లేదు తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో. గోవులన్నీ బాగున్నాయి, హ్యాపీగా ఉన్నాయని చెప్తున్నారు. అసలు గోశాలలో గోవులను కట్టేయడమే మొదటి తప్పు. ఆవులను కట్టేయకూడదు. విశాలంగా ఉన్నటువంటి స్థలంలో హ్యాపీగా తిరగాలి. పాలు తీసే టైంకి వాటిని అందరూ ఒక దగ్గర చేర్చాలి. ఆ విధంగా అలవాటు చేయాలి. చేస్తే అప్పుడు గోవులు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇంత పెద్ద పెద్ద కోట్ల రూపాయలు ఖర్చు షెడ్లు నిర్మించి ఆ షెడ్లలో ఆవులన్నీ కట్టేశారు, అది హింస. ఒక విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం గో సంరక్షణశాలలో గోశాలని మేము చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నామని గత పాలక మండలి చెప్పిన, గత పాలకులు చెప్పిన, ఈ పాలకులు చెప్పిన, ఈ గవర్నమెంట్ చెప్పినా కూడా గోశాలలో గోవులని విశాలంగా ఎకరం స్థలంలో గోవులని ఆ సరిపోయేటటువంటి గోవులని వదిలిపెట్టి విశాలంగా తిరిగినటువంటి సందర్భంలో అది గోవులు ఆనందంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాటి జీవనం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇలా కట్టేయడం వల్ల హింసించిన వాళ్ళు అవుతాం. గతంలో కూడా మేము వీరి దృష్టికి తీసుకొచ్చాం. కాకపోతే అశ్రద్ధ అధికారులకి ఈ సబ్జెక్టు నెగ్లెక్టెడ్ సెక్టార్ కింద అయిపోయింది. ఎప్పుడైతే గోవులు చనిపోవడం ప్రారంభించాయో అప్పటి నుంచి ఈ సబ్జెక్ట్ పెద్ద బర్నింగ్ ఇష్యూ అయింది. రైల్వే ట్రాక్ మీద వెంకటేశ్వర స్వామికి శ్రీవారి భక్తులు సమర్పించిన గోవు రైల్వే ట్రాక్ మీద చనిపోవడం అనేది ఎంత బాధాకర విషయం. నిండు చూడితో నుండి ఇంకొక 2 రోజులలో ఆవు ఈనబోతున్నది. తల్లి గర్భంలో చిన్న లేగతోడితో సహా ట్రైన్ గుద్దితే చనిపోయింది అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర రైల్వే ట్రాక్ పైన. ఆ విషయాన్ని కూడా మొదటిగా నేనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఈనాడు పేపర్లో కూడా ఆర్టికల్ వచ్చింది. టీటీడీ అధికారులకు పంపించా, చైర్మన్కి పంపించా, ఈఓకి పంపించా. ఎవ్వరికి కూడా రెస్పాండ్ అయ్యేటువంటి ఆలోచన లేదు. వీరు శాశ్వతం అనుకుంటున్నారా నాకైతే అర్థమవుతలేదు. వీళ్ళు పనిచేస్తున్నటువంటి పదవి కాలం ఇంకొక సంవత్సరం, ఇంకొక 6 నెలలు, 3 నెలలు వీళ్ళ పదవాడిని చూసిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. కానీ అక్కడ టీటీడీ శాశ్వతం, పనులు శాశ్వతం. చేసేటువంటి ప్రతి పనిలో త్రికరణ శుద్ధితో పనిచేయాల్సినటువంటి ఆలోచన ఈ అధికారులకు లేకపోవడం వల్ల ఇన్ని సంఘటనలు, ఇన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయి కొండపైన, కొండ కింద. నేను టీటీడీ పాలక మండలిగా పనిచేసినప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం గోవుకి నేను చేసినటువంటి పనుల్లో అంటే స్వామివారి కరుణతోని మాకు అవకాశం ఇచ్చాడు. మేము అక్కడికి వచ్చి పనిచేసేటువంటి భాగ్యం కలిగినప్పుడు వెంకటేశ్వర స్వామికి మనం కూడా ఏదైనా చేయాలనే ఆలోచనతో గోవు అనే పదం 7 కొండల్లో వినిపించేటువంటి అవకాశం మాకు కలిగింది. మేము మా ఆర్గనైజేషన్ యుగతులసి ఫౌండేషన్తోని ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేశాం. దానికి తోడు మా మిత్రులందరూ కూడా కలవడం జరిగింది. మన ఎమ్రాల్డ్ విజయరామ్ గారు, సేవా ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా
కలిసికట్టుగా గో సంజీవిని పుస్తకం రాసినటువంటి శివరామ్ గారు, ఇలా 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరితో కలిసి మేము కొండపైన పనిచేశాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా వయసు, అలాంటి వాళ్ళని కలుపుకొని వాళ్ళని బతిలాడి రిక్వెస్ట్ చేసి, సార్ మీరు వస్తే బాగుంటుంది, కొండకు మనం మరింత మంచి చేయగలుగుతాం, వెంకటేశ్వర స్వామికి ఎంత బాగా చేస్తే శ్రీవారి భక్తులు అంత ఆనందపడతారు, కొండకు వచ్చేటువంటి శ్రీవారి భక్తునికి గోమాత పట్ల గోసేవ పట్ల అంకిత భావంతో పనిచేసేటువంటి మంచి మంచి కార్యక్రమాలని చేయాలని ఒక ఆలోచనతో ఆ రోజు మన ఫస్ట్ స్కీమ్, నేను బోర్డు మెంబర్ అయినప్పుడు 2019లో గుడికో గోమాత అని చెప్పేసి కార్యక్రమాన్ని ప్రపోజల్ పెట్టింది మనమే, దాన్ని బోర్డులో అప్రూవల్ చేయించాం. తర్వాత సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రపోజల్ పెట్టాం, బోర్డులో అప్రూవల్ చేయించాం. దాని తర్వాత గోవిందునికి గో ఆధారిత నైవేద్యాన్ని సమర్పించాలి, కెమికల్స్ లేకుండా నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి వస్తువులని వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయకు పంపించాలని, స్వామివారికి నిత్య నైవేద్యాలు అది వాడాలని గో ఆధారిత నైవేద్యాన్ని ప్రవేశపెట్టాం. ఆ తర్వాత నవనీత సేవ, కొండకి 25 గోవులను తీసుకొచ్చి గుజరాత్ నుంచి గిర్ గోవులను తీసుకొచ్చి, ఇప్పుడు కూడా కొండపైన గోవులు మేము తీసుకొచ్చినాయి, ఒక దాత ద్వారా ఆ గోవులను తీసుకొచ్చి నవనీత సేవను ప్రారంభించాం. గోమా సమ్మేళనం నిర్వహించాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరినీ తీసుకొచ్చి గోమా సమ్మేళనం నిర్వహించాం. గోదానం స్టార్ట్ చేయించాం. అదేవిధంగా నెయ్యి వితరణ కేంద్రం పెట్టమని చెప్పాం. ఇలా చాలా సంస్కరణలు, గోవుతోని ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా స్వామివారికి చేసేటువంటి భాగ్యం మాకు కలిగింది. దానికి వెంకటేశ్వర స్వామికి ఇంకా చేయాలనే ఆలోచన తపనతోనే మేము ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలపైన ఇమ్మీడియట్ స్పందిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఏదైతే జరగకూడదో అది జరగడం వల్ల ఖచ్చితంగా పాలకులకు మంచిది కాదు, అది దానివల్ల అరిష్టం, రాష్ట్రాన్ని పాలించేటువంటి రాజుకు మంచిది కాదు, అక్కడ ఉన్నటువంటి పాలకులకి మంత్రులకు మంచిది కాదు. ఎవరికో ఒకటి చెడు జరిగేటువంటి ప్రమాదం ఉందనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే స్వామివారికి ఏదైతే జరగకూడదో అది మన జరిగేటట్టుగా చేస్తున్నటువంటి పనుల్లో తప్పు జరిగితే దాని ప్రభావం తిరిగి మనకే ఉంటుందనేటువంటి ఆలోచనతో అలర్ట్ చేస్తున్నాం. బట్ ఎవరికి కూడా ఆ అలర్ట్నెస్ లేదు. రాజకీయంగా ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. దానికి తోడు పాలక మండలి కూడా స్టార్ట్ చేసింది ఎదురు దాన్ని. పాలక మండలి పరిమితంగా ఉండాలి. రాజకీయంగా చేసుకున్న వాళ్ళు చేసుకొని ఏమైనా మాట్లాడుకొని మీరు ఏం చేయబోతున్నారు, జరిగిన మిస్టేక్ని ఎలా సరిదిద్దబోతున్నారు, దానికి మీ దగ్గర ఉన్నటువంటి మోడాలిటీస్ ఏంటి, మీరు ఏ విధంగా ప్లానింగ్ చేయబోతున్నారు, ఎలా దీన్ని సరిదిద్దుతో ఆలోచన చేయాలి తప్ప వాడేదో అనడం చెప్పేసి మీరు అనడం, మీరేమో అని చెప్పేసి మళ్ళీ వాడడం, ఇవంతా ఇది అవసరం లేని సబ్జెక్టు. అది రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చూసుకుంటారు, వైసీపీ వాళ్ళు. బట్ పాలక మండలి చేయాల్సిన పనులు చేయకపోవడం, పాలక మండలి సభ్యులందరూ కూడా దీనిపైన అవగాహన లేకపోవడం. ఆశ్చర్యం ఏంటంటే 24 మంది పాలక మండలి సభ్యులు ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగింది, గోవులు చనిపోతున్నట్టు మామూలు ఆషామాషి విషయం కాదు అది. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి గోవు చనిపోతుంది అన్నప్పుడు టోటల్ పాలక మండలి అక్కడ రావాలి, అక్కడనే కూర్చోవాలి, పేడ ఎత్తాలి, పని చేయాలి, సేవ చేసి ప్రజల్లో మెప్పు పొందే విధంగా మేం పనిచేస్తున్నాం గోమాత కోసం అని చెప్పేసి అందరికీ తెలియజేసే విధంగా ఆవు పేడ ఎత్తుతూ గోవిందుని నామాలు చెప్పుతూ పాలను కూడా తీసేటువంటి ఆలోచన వీళ్ళకి రావాలి. మేము ఎందుకు చేయకూడదు, వెంకటేశ్వర స్వామికి మా స్వాస్థాలతో పాలు తీసి అభిషేకానికి పంపించేటువంటి భాగ్యం మాకు ఉన్నప్పటికీ కూడా చేసుకునేటువంటి సేవలో వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోవడం వాళ్ళ దౌర్భాగ్యం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చాడు, అది బయట వాళ్ళకి రాదు. అది మీరు వెళ్ళి అక్కడ పోయి సేవ చేసుకుంటే మిమ్మల్ని కాదన్న వాళ్ళు ఎవరు ఉండరు. పాలక మండలి అంత సుప్రీం. కానీ 24 మంది పాలక మండలిలో ఒక 2-3 పాలక మండలి సభ్యులే మాత్రమే గోశాలకు వెళ్ళి తూతూ మంత్రంగా జస్ట్ ఆ రాధాకృష్ణుడి టెంపుల్ వరకే, వేణుగోపాల స్వామి టెంపుల్ వరకు వెళ్తున్నారు, వాపసు వచ్చేస్తున్నారు. ఎక్కడైనా గోవులు చనిపోయినటువంటి ప్రాంతానికి వెళ్ళి గోవులని ఖననం చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఒక్కరు కూడా పూలు జల్లి నివాళులు కూడా అర్పించలేదండి వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మన పాలక మండలి సభ్యులు, దానికి ఒక చైర్మన్, మాటలు మాత్రం కోటలు దాటిపోతున్నాయి, పనులు మాత్రం సున్నా. అసలు ఆవులు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి గోమాత మన తల్లితో సమానం. మన తల్లికి
మనం ఎంత గౌరవించుకుంటామో ఆ మాదిరిగా చేయాల్సినటువంటి ఆలోచన వీళ్ళు లేకపోవడం చాలా బాధాకరం. వెళ్ళి నివాళులు అర్పించి అమ్మ ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని, తప్పులుంటే క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుకుని మంచి మనసుతో స్టార్ట్ చేయాలి. అవతల వాళ్ళని మీరు ఏమైనా వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి పిలుపునివ్వాలి. రాజకీయం చేయకుండా చనిపోయింది వాస్తవమే, డిక్లేర్ చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. బట్ ఏం చేస్తే బాగుంటుంది? గోమాత పట్ల మనం కమిట్మెంట్గా పనిచేస్తాం. నువ్వు పాలు తాగుతున్నావు, నేను పాలు తాగుతున్నావు. సరే, నువ్వు ఏ పాలు తాగుతున్నావో, జెర్సీ పాలు తాగుతున్నావు, ఆవు పాలు తాగుతున్నావు సంగతి పక్కన పెడితే, గోమాత వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి గోవుని మనం రక్షించుకోవాలి అనే ఆలోచన ఇద్దరికి రావాలి. కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇలా ఏముందని కొట్లాడుకునే అవసరం అంటే వాళ్ళని వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి ఇది బెటర్ ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఇద్దరికి ఆలోచన లేదు. థర్డ్ పార్టీగా మేము ఆలోచనలు ఇస్తుంటే పరిగణలో తీసుకుంటలేరు. లెటర్లు రాశాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ రాశాం, లోకేష్ గారికి రాశాం. దీని సమస్య పరిష్కరించేటువంటి ఆలోచన మా దగ్గర ఉన్నది. ఒక్క గోవు కూడా చనిపోకుండా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని చెప్పి మేము ప్రతి సవాల్కి పక్కన మేము ఒక సవాల్ విసిరేసినాం గోవు మాత కోసం. సవాల్ అనే పదం వాడకూడదు, బట్ మేము కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం అనేటువంటి మాట అనాల్సి వచ్చింది. ఎందుకంటే 100% మేము చేయగలిగేటువంటి కమిట్మెంట్ మా దగ్గర ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మేము డెడికేటెడ్గా గోవుని కాపాడుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఆలోచన ఉంది, ఆ దిశగా ఉంది. మేము పనిచేస్తున్నాం. వేల గోవులను మేము రోజు రక్షించుకుంటున్నాం, సంరక్షించుకుంటున్నాం, పోషిస్తున్నాం, వాటి ఆరోగ్య బాగోగులు చూసుకుంటున్నాం. నా దగ్గర ఇన్ని వేల గోవులు ఉన్నాయి. నా దగ్గర నెలకి 2-3 మ్యాక్సిమం 5 కంటే మించి చనిపోవు. అవి కూడా వచ్చేటువంటి కండిషను భయంకరమైన స్థితిలో వస్తాయి. స్లాటర్కి వెళ్ళే గోవులు మా దగ్గర. ఇక్కడ అలాంటి పరిస్థితి కాదు కదా. దాత ఇస్తాడు, చాలా మంచిగా మీరు పోషించేటువంటి వనరులు ఉన్నాయి. 2600 గోవులకి 300 మంది పనిచేస్తున్నారు. అవును, 300 మంది పనిచేస్తున్నారు. అసలు టీటీడీ ఈఓకి కానీ, పాలక మండలి సభ్యులకు కానీ, చైర్మన్కి కానీ ఇప్పటి వరకు తెలియదు ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలలు ఎన్ని అంటే వాళ్ళు చెప్పలేరు. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. నెంబర్ 1 కొండపైన చూద్దాం. తిరుమలలో కొండపైన గోశాల ఉంది, నవనీత సేవా కేంద్రం. అది కింద వచ్చేసరికి తిరుపతిలో ఎస్వి గో సంరక్షణశాల తిరుపతి. తిరుచానూరులో ఇంకొక గోశాల ఉంది, ఎస్వి గోశాల. బాకరాయపేటలో ఒక గోశాల ఉంది, పలమనేరులో ఒక గోశాల ఉంది. రీసెంట్గా అలిపిరి దగ్గర ఒకటి మెట్లెక్క కాడ చిన్న గోశాల ఇంకోటి తయారు చేశారు ప్రదక్షిణల కోసం. 6 గోశాలలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మరి 6 గోశాలలో పర్యవేక్షించేటువంటి నాదుడే లేడు. నేను చెప్తున్నా కదా, ఈ 6 గోశాలలో గోవుల పరిస్థితి ఎట్లుందో కూడా వాళ్ళకి తెలియదు. మేము ఇవన్నీ తిరిగాను, నేను అక్కడ ఉన్నా, కొన్ని రోజుల పాటుగా అక్కడ ఉండి పనిచేసిన కాబట్టి ప్రతి విషయం నాకు తెలుసు. ఇందులో ముఖ్యమైన విషయం ఈరోజు వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటిది నవనీత సేవని మేమే చెప్పాము, మేమే ప్రారంభించామని పదే చెప్తున్నాను. ఆలోచన వెంకటేశ్వర స్వామి మాకు కలిగించడం. నేను కొండపైన ఉన్నప్పుడు ఈ నవనీత సేవ గురించి నేను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు నేను ఎక్కడ కూడా డిస్క్లోజ్ కాలేదు. ఈరోజు సందర్భం వచ్చింది ఈ సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. నవనీత సేవని ప్రారంభించడానికి గల కారణం, సుప్రభాతం సమయంలో స్వామివారిని మేలు కొల్పుతున్నటువంటిది ఫస్ట్ సేవ సుప్రభాత సేవ. 2 to 2:30 మధ్యలో సుప్రభాతం సేవ ప్రారంభమైనప్పుడు, సుప్రభాతం అయిపోయినటువంటి మరుక్షణమే స్వామివారిని దర్శించుకోనికి వచ్చినటువంటి శ్రీవారి భక్తులకి, ప్రోటోకాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులకి, వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ ప్రసాదం, ఫస్ట్ నైవేద్యం వెన్నను సమర్పిస్తారు. ఆ వెన్న తమలపాకులో వేసి దానిపైన కొద్దిగా చక్కెర వేసి ప్రతి శ్రీవారి భక్తునికి ఆ సమయంలో టికెట్స్ ఇష్యూ చేసిన వాళ్ళకి దొరుకుతుంది ప్రసాదం. అది మొదటి ప్రసాదం, స్వామివారికి మొదటి నైవేద్యం. స్వామివారు స్వీకరిస్తున్నటువంటి వెన్నని నేను కూడా బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు అయ్యగారు నాకు ఇచ్చాడు, తీసుకున్న తర్వాత ఈ వెన్న ఎక్కడి నుంచి వస్తుందని అడిగాను. నేను అడిగినప్పుడు అయ్యగారు నాకు చెప్పిందంటే హాతీరామ్ మట్కెళ్ళి వస్తుందని చెప్పాడు. హాతీరామ్ మట్ ఎక్కడ ఉందంటే టెంపుల్ బయట సైడే ఉంది, టెంపుల్ ఆనుకొని ఉంటుంది హాతీరామ్ మట్. ఆ మట్కెళ్ళి చూసినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి విధానం నాకు మంచిగా అనిపించలేదు. వెంకటేశ్వర స్వామికి ఎంత పరమ పవిత్రంగా, ఎంత బాగా చేయాల్సినటువంటి వెన్నని ఇంత
వరస్ట్గా చేస్తున్నారని అనిపించి చాలా అసహ్యంగా, అంటే అంత అగ్లీ ఉంది వాతావరణం. అగ్లీ అంటే ఇన్ ద సెన్స్ దేశవాళీ ఆవులు లేవు, జెర్సీ ఆవులు ఉన్నాయి అక్కడ అన్నీ. జెర్సీ ఆవుల పాలతోని వెన్నెని తీసి వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవలో వాడుతున్నారు ఏంటి? ఇది చాలా అపచారం, ఇది జరగకూడదు అని ఇమీడియట్గా అదే రోజు నేను జెర్సీ ఆవులు ఉన్నటువంటి ఫోటోలు అన్నీ తీసి అక్కడ ఉన్నటువంటి ఈవోకి అనిల్ సింఘాల్ గారు, అప్పుడు జవారెడ్డి వీళ్ళంతా ఉండే, ధర్మారెడ్డి వీళ్ళంతా, ఇది చాలా అపచారం, ఇది మంచిది కాదు, ఇమీడియట్గా ఇది తీసేయాలి, ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా డేంజరస్ సబ్జెక్ట్, ఇది కొండపైకి జెర్సీ ఆవులు ఎట్లా వచ్చినాయి, మళ్ళీ అక్కడి నుంచి ఫస్ట్ ప్రసాదం వెన్న తయారైపోతున్నది, కరెక్ట్ కాదు, ఇది ఇమీడియట్గా తీసేయాలి. ప్యాకింగ్ కూడా వరస్ట్గా, పైన కొద్దిగా మాత్రం తీస్తారు, ఇంకా కొద్దిగా కింది నుంచి వస్తుంది ఎస్వి గోశాల నుంచి, వాడైతే ఒక ట్రేలో ప్యాక్ చేసి పంపించేస్తున్నారు. అరే వెంకటేశ్వర స్వామి బంగారు పొలంలో పెట్టాల్సినటువంటి వెన్నని ఇంత వరస్ట్గా, ఇంత డర్టీగా పంపిస్తున్నారు ఏంటి అనేది అది నా కళ్ళకే కనపడ్డది. ఇమీడియట్గా దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి నేను చెప్పడం చక్కగా అప్పుడున్న అధికారులు కూడా సరే దీన్ని ఎలా చేస్తే బాగుంటుందంటే దానికి మళ్ళీ నేను చెప్పినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ మా వాళ్ళ టీం అంతా ఉన్నారు, అందరూ కూడా 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే. సో వాళ్ళ అందరినీ కూడా నేను ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయించి వాళ్ళందరినీ తీసుకొచ్చి రాజస్థాన్ నుంచి గిరిగోళ్ళని తీసుకొచ్చి కొండపై నుండి 29 రోజులు నేను కొండపై నుండి నవనీత సేవా కేంద్రం ప్రారంభించాను. ఇది శ్రీవారి సేవకులు మహిళలకు మాత్రమే ఈ అవకాశం దక్కాలనే ఆలోచనతో ఈరోజు నవనీత సేవ కోసం పెద్ద ఎత్తున శ్రీవారి సేవకులు అప్లికేషన్లు పెట్టుకుంటే సేవ చేయడం కోసం వెయిటింగ్ లిస్టు కొన్ని నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెన్నె చిలుకటువంటి ప్రక్రియలో మాకు అవకాశం ఇవ్వండి. ఎంతోమంది యశోదమ్మలు శ్రీవారి సేవకులు ముందుకు వస్తున్నారు. ఆయన కూడా అక్కడ సమర్పించేటువంటి పనిలో పరిమితంగా ఉంటుంది కాబట్టి ఆ పరిమితంగా ఉన్నటువంటి వారికి అవకాశం దొరుకుతుంది. అది కూడా ఈరోజు పెద్ద రికమెండేషన్ అయిపోయింది. అంటే స్వామివారికి మొదటి ప్రసాదం మా చేతులతో తయారు చేస్తుంది. స్వామివారికి ఆనందంలోకి వెళ్తున్నటువంటి ఆనందం అంత ఇంత కాదు, అంత త్రికరణ శుద్ధితో మేము పనిచేసాం. ఆ రోజు జెర్సీ ఆవులను కిందికి పంపించేసాం, దేశవాళ ఆవులను పైకి తీసుకొచ్చాం, దాని నుండి నవనీత సేవా కేంద్రాన్ని ప్రారంభించాం. పూర్వం యశోదమ్మ ఏ మాదిరిగా అయితే బెలూనో మెథడ్లో వెన్నని తయారు చేయడం అనేటువంటిది పద్ధతి ఏదైతే ఉన్నదో అదే మాదిరిగా కుండలో పాలని కాచిన పాలను తోడేసిన పెరుగుని చిలకడంలో ఉన్నటువంటి సిస్టమ్, బెలూనో సిస్టమ్, యశోదమ్మ ఎట్లయితే శ్రీకృష్ణుడికి వెన్నని సమర్పించిందో అదే మాదిరిగా ఈరోజు కొండపైన జరుగుతున్నది. అంత కమిట్మెంట్తోని, అంత ఆలోచనతోని, అంత దూరదృష్టితోని చేయాల్సి వచ్చింది. ఎక్కడ కూడా ఆగమ శాస్త్రానికి ఎక్కడ చూపించేటువంటి అవకాశం లేకుండా, ఇది తప్పు జరుగుతుంది లేకుండా అంత త్రికరణ శుద్ధితోని మేము చేయడం జరిగింది. చిలికేటువంటి కవ్వలు కూడా చాలా శాస్త్రోక్తంగా ఏ కర్రని యూజ్ చేస్తే మంచిది అన్నటువంటిది కూడా మేము దానిపైన స్టడీ చేసి అలాంటి సంబంధించినటువంటి కర్రలను తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటికి కొండపైన ఉన్నది. మట్టి కుండలో పిడికలతో వెలుగుతున్నటువంటి అగ్నిలో పాలుగా కాచడం అంత చాలా ట్రెడిషనల్గా చాలా అద్భుతంగా ఉంటుంది. చైర్మన్ గారు అయినాక తర్వాత మొదటిసారి నవనీత సేవకి ఇద్దరు వెళ్ళారు. సో ఇంత డెడికేషన్గా మేము పనులు చేస్తే మాలాంటి వాళ్ళ ఆలోచనలు కూడా వీళ్ళు పరిగణలో తీసుకోకపోవడం మూర్ఖత్వం. పంతాలకి పంటిపుల పోతున్నారు, సై అంటే సై అని తొడలు కొట్టుకుంటున్నారు తప్ప స్వామికి ఇష్టమైనటువంటి పని మాత్రం వీళ్ళు ఎవరు చేయడం లేకపోవడం అది చాలా బాధాకరం. శ్రీవారి సేవకులు మీ ద్వారా వెంకటేశ్వర స్వామికి మనందరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 17 లక్షల మంది శ్రీవారి సేవకులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేము సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించండి దేశవ్యాప్తంగా, ఉభయ తెలుగు రాష్ట్రాలు. ఇంతమంది ఉండి కూడా ఎస్వి గో సంరక్షణశాలని సరిగా మెయింటైన్ చేయకపోవడం బాధాకరం. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పని గోసేవ, గోవిందుని సేవలో పాలక మండలి పనిచేయాలని, ఆ దిశగా ఆలోచన చేయాలని మాలాంటి వాళ్ళు, మా గురువర్యులు అందరి సూచనలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తారు. వాస్తవానికి ఈ క్షణం కూడా గోవులు చనిపోతున్నాయి. ఈరోజు డేట్ అంతా 20 తారీఖు, 20 ఏప్రిల్ 2025. ఇప్పటికి కూడా ఈ
తతంగం నడుస్తున్నటువంటి ఈ గో రాజకీయం నడుస్తున్నటువంటి సమయంలో కూడా గోవులు చనిపోతున్నాయి. అయినప్పటికీ కూడా వీరి యొక్క ఫోకస్, వీరి యొక్క క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అక్కడ సరిగా లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట తొందరపాటుగా మాట్లాడినటువంటి మాట. వారు పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ తెప్పించుకోకుండా టెలిఫోనిక్ ద్వారా వారికి అందిన సమాచారాన్ని ఇమ్మీడియట్గా అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడం, అంటే ముఖ్యమంత్రి గారికి నిజంగా గోవులు ఇన్ని చనిపోతున్నాయనే విషయం తెలియజేస్తే ఇక్కడ ఈవో ఇమ్మీడియట్గా తీసేస్తారు, అధికారులను మార్చేస్తారు. సో ఇంత నెగిటివిటీని మనం ఎందుకు మూట కట్టుకోవాలని అబద్ధం చెప్పడం, చంద్రబాబు నాయుడు గారికి రాంగ్ బ్రీఫింగ్ ఇవ్వడం వల్ల వారు గోవులు చనిపోలేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ చెప్పినప్పటికీ కూడా తాను అబద్ధం ఆడితే వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు పని చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరికైనా సమాచారం ఇస్తే చెప్పిండా, లేకపోతే తనంతలో తానే చెప్పిండా అన్నటువంటి విషయం స్వామివారికే తెలవాలి, గోవిందునికే తెలవాలి. కానీ అబద్ధాలు మాత్రం ఆడకూడదు గోవిందుని విషయంలో, గోవు విషయంలో. గోమాత చాలా పవర్ఫుల్ అనేటువంటి విషయం అందరికీ తెలుసు. 3 దేవతలు గోమాతలో ఉన్నాయి, అన్నీ మనం నమ్ముతాం. అలాంటి గోమాత పట్ల అబద్ధాలు మాట్లాడకూడదు. వైసీపీ వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో గోవులు చనిపోతున్నాయి అనేది అది 100% నిజం, అలా తప్పులేదు. వాళ్ళు ఏ ఆధారం లేకపోయినప్పటికీ కూడా ఫొటోస్ ద్వారా బయటికి వెలికి తీసిన తర్వాత గోవులు చనిపోతున్న అంశం పెద్ద ఎత్తున దుమారం లేచి, కానీ టీటీడీ అధికారికంగా 191 గోవులు చనిపోయినాయని ఒక పత్రం రిలీజ్ చేసిన తర్వాత అగ్నికి ఆజ్యం పోసినట్టు వీళ్ళు చెప్పింది నిజమని చెప్పేసి తేటతెల్లమయ్యేసరికే అక్కడ టీటీడీ సంబంధించిన అధికారులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి నాయకులందరూ కూడా ఒక్కసారి పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు ఎప్పుడైతే టీటీడీ అఫీషియల్గా రిలీజ్ చేసిందో. అందులో జూన్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. జూన్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 10 నెలల సమయంలో చనిపోయిన గోవులు 156. అంతకంటే ముందు కొన్ని చనిపోయినటువంటిది అది వైసీపీ ప్రభుత్వంలో ఆయంలో అని చెప్పేసి. ఆ లాస్ట్ ఇయర్ డాటా ఎన్ని చనిపోయినని చైర్మన్ గారు బుక్స్ అని డైరెక్టర్ ఎత్తుకెళ్ళిపోయింది, మా దగ్గర లేవని నిన్న చెప్పారు. సో ఆ విషయం మన దృష్టికి కూడా లేదు కాబట్టి 100% ఎన్ని చనిపోయినటువంటి లెక్క తేలాల్సిన అవసరం ఉండదు. మరి అది నిజంగా వీళ్ళకి ఏమన్నా ఆలోచన ఉండి దీన్ని ఆపాలే తప్ప తవ్వుకుంటూ పోతే ఈ సమస్య పరిష్కారం కాదు. ఎన్ని చనిపోయి, మీ టైంలో ఎన్ని చనిపోయి, మా టైంలో ఎన్ని చనిపోయి, ముసలోళ్ళు అయితే చనిపోతారు, వయసు వాళ్ళు అయితే బతుకుతారు, ఏం మాటలని ఇవన్నీ గోమాత పట్ల మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? గోవుని ముసలి అని అంటే చాలా పాపం, అది ఆ మాట అనకూడదు. నిన్ను సాకింది నీ తల్లి దగ్గర పాలు లేకపోతే గోమాత పాలతో నువ్వు ఈరోజు బ్రతికి బట్ట కట్టి టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే నీ శరీరంలో ఆ రోజు పోసినటువంటి ఆ పాలు అమృతం నీ శరీరంలో ఉండబట్టికే నువ్వు మాట్లాడుతున్నావు. ఆ బలం, మొదటి బలం గంగిగోవు పాలు గరిటెనైనా చాలు అన్నమాట అందరికీ తెలుసు. అలాంటి గంగిగోవు పాలు తాగిన వాళ్ళు మనం అందరం. ఇప్పుడు జెర్సీ పాలు తాగిన వాళ్ళ పరిస్థితి ఎట్లుందో మనం చూస్తున్నాం. అలాంటిది మాటలు మాట్లాడకూడదు. దానివల్ల చాలా ప్రమాదం అండి. పాలకులకు కానీ పాలక మండలికి కానీ మంచిది కాదు. అది తెలియకపోతే సైలెంట్గా ఉండండి. తెలిస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి విషయంలో అబద్ధాలు ఆడకుండా మాట్లాడండి. కానీ గోవుల మరణాలకు కారణం దాని అనారోగ్యంగా బాగాలేదు, అది ముసలి గోవు అని చెప్పేసి వయసున్న గోవులను కూడా చిన్న లేగదోళ్ళను కూడా మీరు ముసలితనం వచ్చి చనిపోయినాయని చెప్పడం అనేది బాధాకర విషయం. ఫోటోల్లో తెలుస్తున్నాయి కదా అవి ముసలితనం అయినాయా వయసుతనం అనేది, ఫోటోలు చూస్తే తెలిసిపోతాయి. సో అది అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. అందులో వాళ్ళు టోటల్గా ఈ సబ్జెక్టులో కూటమి ప్రభుత్వం దీన్ని డిఫెండ్ చేయడంలో టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు. వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచన అయ్యింది ఒకటి, జరిగింది ఇంకొకటి. అవతల దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున ప్రోపగండా చేసింది వైసీపీ.
వాళ్ళు ఎంత ప్రోపగండా చేసినా కూడా ఒక 3 సంవత్సరాలైతే వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు, పెట్టేది లేదు. భవిష్యత్తులో ఎవరు వస్తారు ఏంటి అనేది గాడ్ నోస్. బట్ తిరుమల తిరుపతి దేవస్థానం నయ్యి విషయంలో కూడా ఇంత పెద్ద రాగదాంతం అయిందో లేదో, తొక్కిసలాటలో కూడా చనిపోతే కూడా ఇంత పెద్ద ఇష్యూ అయిందో లేదో, కానీ గోవు చనిపోయిన మాత్రం బయటికి రాగానే ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద విషయంగా మారిపోయి చర్చకు దారితీసి ఆఖరికి సుప్రీంకోర్టులో మేము పిల్లు వేస్తామని కూడా వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం మనం ఇవ్వకూడదని కూటమి నాయకులకి నేను తెలియజేస్తున్నా. అడ్వాంటేజ్ చేయడం వల్ల శత్రువులకి మనము ఆయుధం ఇచ్చి మనం డిఫెన్స్లో పడకూడదు. మిస్టేక్ జరిగిపోయింది, సరిదిద్దుకోవాలి. మాలాంటి గోశాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయండి. సీనియర్స్ ఉన్నారు చాలామంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం నియమించిన కమిటీ ఉన్నది. ఆ కమిటీ వాళ్ళందరినీ పిలిపించండి, కూర్చోబెట్టి మాట్లాడండి. భేషజ్వాలలో పోకండి, నువ్వెంత నేనెంత అని. గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి చాలామంది అధికారులు టీటీడీలో కానీ గవర్నమెంట్లో కానీ గత ప్రభుత్వం అధికారులు పనిచేస్తున్నారు. స్థానచలమే తప్ప అధికారులు అయితే వాళ్ళే కదండి. సో వాళ్ళతోనే మీరు పని చేయించుకోవాలి. వైసీపీ నాయకులతోనైతే పని చేయించుకోరు కదా తెలుగుదేశం గవర్నమెంట్లో, అధికారులతో చేయించుకోవాలి. వైసీపీలో పనిచేసిన నాయకులు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఒక్కరోజులో మారిపోగానే వాళ్ళు కూడా తెలుగుదేశం మా నాయకుడు అని చెప్పేస్తారు, మీరు సీనియర్ నాయకుడు అని చెప్పేస్తారు గంట ముందు జాయిన్ అయినాక కూడా. అలాంటి వైసీపీ నాయకులు మీ దగ్గర ఉన్నారు. సో మేము మాలాంటి వాలంటీర్గా పనిచేసిన వాళ్ళందరం కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాము. మాకు ఏ పార్టీతో సంబంధాలు లేవు, ఏ పార్టీతో మన సంబంధాలు పెట్టుకోదలుచుకోలేదు కూడా. అయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి దగ్గర మనకు పనిచేసాం కాబట్టి స్వామివారికి మంచి చేయాలనే ఆలోచనే తప్ప ఏ రాజకీయ పార్టీ వాళ్ళు పిలిచినా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ. కానీ కూటమి వాళ్ళు మా ఒక గొంతుని, మా ఒక రిప్రజెంటేషన్ని అక్కడ వినిపించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. ఈ సమస్యకి పరిష్కారం చేసేటువంటి ఆలోచనలు మా దగ్గర ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇది ఎలా సమస్యని పరిష్కరించగలుగుతాం? సంవత్సరానికి 14 కోట్లు టీటీడీ ఖర్చు పెడుతున్నది. దీన్ని తగ్గించుకుంటూ దశల వారీగా చేసేటువంటి ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి. వారు సమయం ఇస్తే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఆమోదిస్తే కోట్లాది మంది శ్రీవారి భక్తులు హర్షిస్తారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటువంటి ఆలోచనలు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం అనేది బాధాకరం. శ్రీవారి భక్తుల్లో అసహనం పెరిగిపోతున్నది. రాను రాను ఇలాగనే వాళ్ళు నెగ్లెక్ట్గా నెగ్లిజెన్స్గా వ్యవహరిస్తే జరగబోయేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మేము చేసేటువంటి పనులు, మేము చేసేటువంటి ఉద్యమ కార్యక్రమాల్ని అందరికీ తెలియజేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంని అన్ని విధాల స్వామివారికి జరుగుతున్నటువంటి అరిష్టాలని అరికట్టడంలో మా వంతు పాత్రగా మేము ముందుండి నడిపిస్తాం, చేసి చూపిస్తాం. వినకపోతే వీళ్ళ తాట తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. జై గోమాత.